అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సూర్యప్రకాశ్ రెడ్డి కాకుండా వచ్చిన బాగుండే నాకు నిలబడడానికి కూడా వేరే కాన్ఫిడెన్స్లు ఉన్నాయి. నిజం తొందరపడాలండి. మరి అంటే ఈరోజు మీకు సరైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కరెక్ట్ వ్యక్తి మరి సూర్యప్రకాశ్ రెడ్డి గారు. మరి సన్మానం చూడడానికి కూడా కోట్ల మనిషి కదా, మరి ఆయన ఉంటే సరిపోతుంది కదా అని కోట్ల మనిషి గారు డైరెక్ట్ కోట్లనే నిలవడం వేరే అని చెప్పేసి కోట్ల మనిషి నిలవడం వేరే, కోట్ల నిలవడం వేరే. కాబట్టి ఈరోజు ఆయనకి మరి ధోని ప్రజలకి సేవ చేసుకునే అదృష్టం కలిగింది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నా. మరి చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తే ఏ ధోని మరి కోట్ల కుటుంబాలు కలిసి దాదాపుగా 10 టన్నులు ఏళ్ళ సంగతి మీకు చెప్తున్నా. అప్పుడు శేషన్న గారి నుండి మొన్నటి వరకు కూడా సుజాతమ్మ గారు ఒకసారి వెళ్ళారు, మరి కోట విజయభాస్కర్ రెడ్డి గారు ఒకసారి వచ్చారు. మరి ఆయన వచ్చేటప్పుడు దండ వేయడం జరిగింది. ఆయన సర్వంలోనే నేను ధోనికి ఎమ్మెల్యే కాగలిగినాను. ఎందుకంటే ఆయన ఆ రోజు రిజైన్ చేయకపోతే నేను ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తినే కాదు. నేను బలవంతంగా ఫోర్సబుల్గా తీసుకొని వచ్చినారు. పర్వాలా మరి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజాసేవ చేయగలిగినాను. అయితే ఇక్కడ మరి అందరికి కూడా వచ్చినాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే ఒకటే టికెట్ అనే విషయాన్ని కూడా చాలా మంది మరి చెప్పడం కూడా జరుగుతుంది. కానీ ఆ ఇంటికి ఒకటి అనేది కుదరదు. ఎందుకంటే గెలిచే గురాలకే టికెట్లు ఇవ్వాలనే మరి విషయాన్ని పెట్టుకోవాలి. కానీ మా ఇంట్లో 2 టికెట్లు ఇచ్చినప్పుడు కృష్ణమూర్తి గారు గెలిచినారు, నేను గెలిచిన. కృష్ణమూర్తి గారు పార్లమెంట్ గెలిచారు, నేను ఎమ్మెల్యేగా గెలిచిన. కాబట్టి ఎప్పుడు ఏదైనా మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లా గెలిచే గిరాలకే టికెట్ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మరి ఆ విషయాన్ని అధిష్టాన వర్గానికి 2 పెద్ద మంత్రులు తప్పకుండా కృష్ణమూర్తి గారు, సూర్యప్రకాశ్ రెడ్డి గారు చెప్పాల్సిన. ఎందుకంటే నేను మొన్ననే చదివిన ఒక పుస్తకం, నాకు పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంది. మరి దాన్ని మరి మీకు ఇచ్చిన రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి ఆయన పెద్ద గురువు మరి తీసుకొని వచ్చిందంట. తన బిడ్డను తీసుకొని వచ్చి, ఆయా గురువు గారు నా బిడ్డకి బెల్లం తినే అలవాటు ఉంది, మరి దానికి ఏదైనా ఉపదేశం చేసి మాన్పిస్తారా అని. మాన్పిస్తారంటే ఆయన యగాదిగా చూసి ఒక వారం రోజులు 10 రోజుల తర్వాత రామా అని. తర్వాత 10 రోజులు వచ్చిన తర్వాత ఆ బిడ్డకి మరి ఉపదేశం ఇచ్చినాడు రామకృష్ణ పరమహంస గారు. ఏ మామూలుగా ఏదో మామని చెప్పేసి ఆ బిడ్డ తల ఒప్పేసి, ఇంత చిన్నదానికి 10 రోజులు రామన్నావు ఏం గురువు గారు అన్నారు. ఏం లేదమ్మా, నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది, మరి అది నేను మానుకోని కదా నేను చెప్పాలా. మరి మా ఇంట్లో 2 టికెట్లు లేదు అన్నప్పుడు అందరి ఇళ్ళలో కూడా అదే విషయాలు ఆలోచన చేసుకోవాలనే విషయాన్ని నేను ఆ పార్టీ అధిష్టానానికి తప్పకుండా ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఇంకా అనేక సీట్లు ఖాళీ ఉన్నాయి. మరి అన్నమ్మ గారికి మరో సీటు ఖాళీ ఉంది, ఎంపీ సీటు ఖాళీ ఉంది, నాకుంది. పోయినా మనకేమో అక్కర్లేదేమో, మంత్రాలయమో అదోని మరి అవి కూడా ఖాళీ ఉన్నాయి. ఎక్కడ ఇచ్చినా మేము గెలిచడానికి సిద్ధంగా ఉన్నాం. అందరికంటే ఎక్కడ కూడా ప్రజాసేవలో తప్పగా ఎప్పుడు కూడా మేము తెలుసుకోలేదు. ఏ నియోజకవర్గంలో అభివృద్ధి చేసే సంగతి మీకు తెలపాలంటే ఇంత పుస్తకాన్ని ప్రచురించిన సంగతి మీ దృష్టికి నేను చెప్తున్నా. ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రము మన నాయంలోనే చేయడం కూడా జరిగింది. మరి అదేవిధంగా 76 చెరువులకి నీళ్లు కృష్ణమూర్తి గారికి మరి ఇవ్వడం కూడా జరిగింది. ఇదే కాదు అనేకంగా మేము మరి
ఆ రోజు మాకున్న మరి ఆలోచన బట్టి ఈ రాష్ట్రంలో దాదాపుగా 80,000 టీచర్ పోస్టులని ఇచ్చిన ఘనత కూడా నేనే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదేమైనప్పటికీ కూడా మరి ఈరోజు గంధాలు సుబ్బారెడ్డికి అన్యాయం జరిగింది, నాకు చాలా ఖర్చు కర్మాన్ని అనుకుంటున్నాను. 2 సంవత్సరాలకి ఇంత ఖర్చయితే 50 అన్న 5 సార్లు నేను 2 సార్లు మన సుజాతం ఒకసారి మన విజయభాస్కర్ గారు ఒకసారి మా కింద ఖర్చు అయ్యాలా ఉండొచ్చు. మరి ఆ విధంగా ఏదైనా కానీ నువ్వు నీకేదైనా మరి ప్రజాసేవ చేయాలంటే వాళ్ళలో కలిసిపోయి విజయభాస్కర్ రెడ్డి విజయానికి మీరంతా కూడా తోడ్పడాల్సిందిగా కూడా నేను కోరుతున్నాను. లేదంటే అంటే నిన్ను ప్రలోభం పెట్టవచ్చు, ఇండిపెండెంట్ గా పోయి నీకేం తక్కువ అని ఓట్లు చూపించడానికి బుకాడ రాజేంద్ర రెడ్డి చాలా యుక్తులు చేస్తాడు. మనకి ఎక్కడ చెప్తుంటాడు, ఎక్కడ చెప్తాడు, మనకు తెలియకుండానే మన నెత్తి మీద ఇంత అప్పు పెట్టిపోయిన ఘనత ఆయనకి తగ్గింది. మరి అటువంటి వ్యక్తికి మనం బుద్ధి చెప్పాలంటే మనకు సరైన వ్యక్తి ప్రకాష్ రెడ్డి గారే. కాబట్టి అందరి మీద ఉంది, ఆయన గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. నాకు గెలిపించాల్సిన బాధ్యత వారిద్దరి మీద ఉంది అని చెప్పి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.